నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ జీహెచ్ఎంసీ బేరంగూడలోని శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలకు చైర్మన్ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో సర్వం సిద్ధమైంది. 5 రోజుల పాటు నిర్వహించనున్న ఉత్సవాల ఏర్పాట్లను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. సుమారు 4 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉన్నందున ప్రత్యేక క్యూలైన్లు, భద్రతా ఏర్పాట్లు, త్రాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించినట్టు తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసేలా ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. భక్తులు అధికారులకు సహకరించాలని మళ్లీ విజ్ఞప్తి చేశారు. మొబైల్ డైరెక్ట్ 4 గంటలు సార్ ముందర బూటింగ్ రోజు వెళ్తారా? సార్ ముందర కొంచెం పటాన్చెరు నియోజకవర్గంలో భాగంగా అమీన్పూర్ గ్రేటర్ హైదరాబాద్ ఆవరణంలో బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయం శివరాత్రిని పురస్కరించుకొని భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని చెప్పి ఆల్ డిపార్ట్మెంట్తోని మన వారం రోజుల కింద రివ్యూ పెట్టడం జరిగింది. ఈ వర్కులన్నీ ప్రజలకు అనుకూలంగా వర్కులు జరిగిన ఆలోచనతో అధికార యంత్రాంగం స్థానిక నాయకులతో విజిట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇంచుమించు 3 నుంచి 4 లక్షల మంది భక్తులు వస్తారు. ఆ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ కానీ, శానిటేషన్ కానీ, బాత్రూమ్స్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, కరెంటు విషయంలో కానీ, ప్రతి విషయంలో ఎక్కడ ఇబ్బంది లేకుండా భక్తులకు, పిల్లలకు కానీ, ముసలి వాళ్ళకు కానీ, ఆడపిల్లలకు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు సమకూర్చి శివాలయంకి వచ్చే భక్తులకు అన్నీ సమకూర్చి వారికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పి అధికార యంత్రాంగం స్థానిక నాయకులతో కలిసి విజిట్ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఇంకేమైనా బ్యాలెన్స్ వర్క్లో ఈ 3 రోజులలో కంప్లీట్ చేసి భక్తులకు అందుబాటులో తీసుకొస్తామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వాటర్ కనీసం వాటర్ సప్లై చేయలేదని మన స్కూల్లో లైన్ ఇస్తారు, క్లాసులలో చేయించాను కదా మీటింగ్ ఏం లేదు ఒకసారి మాట్లాడిన దానికి ఒకసారి మీకు ఇస్తే సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా విజేతలు మాట్లాడుతూ ప్రజలు తమపై ఉంచిన నమ్మకంతో గెలిపించారని తెలిపారు. తమ వార్డుల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. ఈ విజయాన్ని సహకరించిన కార్యకర్తలు, నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపి ఈ గెలుపు ప్రజలకే అంకితమని స్పష్టం చేశారు. ఇదే సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గూడెం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ అభ్యర్థులను ఘన విజయం సాధింపజేసిన ప్రజలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేయడం జరిగిందని,
ప్రజలు బీఆర్ఎస్ పార్టీపై విశ్వాసం ఉంచుతున్నారని ధీమా వ్యక్తం చేశారు. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ తీసుకో వివేక్ తీసుకో అరే ముందే మామ పెద్దగందర్ల గ్రామ ప్రజలకు 17వ వార్డు ప్రజలకు ఓటర్లందరికీ స్పెషల్గా థ్యాంక్స్. నాకు అందరు సపోర్ట్ చేసి గెలిపించారు. మా క్యాడర్ అంతా హార్డ్ వర్క్ చేసి గెలిపించారు. ఇప్పుడు ఓటు చేసిన వాళ్ళు ఏన వాళ్ళు అందరూ మా వాళ్ళనే ఫీల్ అవుతున్నాం. మేము 17వ వార్డు ప్రజలకు పెద్దగందర్ల గ్రామ ప్రజలకు కంప్లీట్గా సర్వీస్ చేయడానికి డెడికేట్గా వర్క్ చేస్తామని చెప్తున్నాను. ఎంత మెజార్టీ? 44 ఓట్ల మెజార్టీ గెలిపించడానికి వాళ్ళందరికీ ధన్యవాదాలు. గ్రామంలో ఇప్పటిదాకా ఎట్టున్నామో అట్లనే ఉంటాం. అందరితో కలిసి పనిచేస్తాం. ప్రతి ఒక్కరికి ఓటు వేసిన వాళ్ళకి ఓటు వేయని వాళ్ళకి అందరికీ సర్వీస్ చేయడానికి రెడీ ఉన్నాం. అందరం కలిసి పనిచేయాలి. మా పార్టీ టికెట్ ఇచ్చి పార్టీ. అందరికీ నమస్కారం. ఈరోజు బీఆర్ఎస్ బలపరిచినటువంటి ఇంద్రేశం మున్సిపాలిటీలో ఈరోజు బీఆర్ఎస్ జెండా ఎగిరేయడం జరిగింది. ఈరోజు రామేశ్వరం బండలో 4 కైవసం చేసుకున్న అద్దిరెడ్డి గారు, అలాగే ఇంద్రేశం మున్సిపాలిటీలో చిన్న కంజర్ల పెద్ద కంజర్లలో ఇంద్రేశంలో మొత్తం మాకు 10 కైవసం కావడం జరిగింది. ఈ మున్సిపాలిటీలో చైర్మన్ కూడా మేము కైవసం చేసుకుంటున్నాము. అలాగే కాన్స్టిట్యూన్స్ లోపల ఉన్న 5 మున్సిపాలిటీలు కూడా మేము 5 మున్సిపాలిటీలు మనం బీఆర్ఎస్ కైవసం చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం. మా అభివృద్ధి పనులే మమ్మల్ని బీఆర్ఎస్ను గెలిపించారని చెప్పి అందరికీ గెలిపించి కార్యకర్తలు అందరూ పనిచేసి మాకు బీఆర్ఎస్ క్యాండిడేట్లను అందరూ గెలిపించిన వాళ్ళందరూ కూడా పేరున ప్రతి ఒక్కరి మా కార్యకర్తలు అందరూ కూడా మేము దయచేసి వాళ్ళందరూ కూడా దండం చేసుకుంటూ, అలాగే మనం గెలిచినాం కాబట్టి మన వాళ్ళందరూ కూడా పేరు ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళంతా కూడా మా అక్క చెల్లెళ్ళు వాళ్ళందరూ కూడా కాబట్టి మేము ఇంకా మరి చైర్మన్ పదవి కానీ వైస్ చైర్మన్ పదవి కానీ టీఆర్ఎస్ జెండా ఎగిరేస్తున్నాం. మరి ఇక్కడ టీఆర్ఎస్ కార్యకర్తలు మరి టీఆర్ఎస్ అందరూ కూడా నెట్ కుమార్ గారు కానీ మరి ఆదర్శ మరి మన మదన్న గారు కానీ మరి టీఆర్ఎస్ బృందానికి అందరికీ కూడా మన ఎమ్మెల్యే గారి సహకారంతో మనందరం కూడా గెలిచినందుకు ఆయనకు అభినందించాలి. కాబట్టి మరి మనం అందరం కూడా ఏకదాటి మీద ఉండి మన డెవలప్మెంట్లో ముందుండి మరి ఎట్లా ఆదర్శ గ్రామాలు చేయాలని చెప్పి మా ఎమ్మెల్యే గారి సహకారంతో ముందుండి మేమంతా కూడా. పటాన్చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ అజయ్ శక్తిగా నిలిచింది. మున్సిపల్ ఎన్నికల్లో 5కు 5 మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడంపై పార్టీ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి మీడియా సమావేశంలో హర్షం వ్యక్తం చేశారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సమర్థవంతమైన నాయకత్వం, ఆయన చేసిన అభివృద్ధి పనులే ఈ విజయానికి పునాదని ఆదర్శ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ విజయం కోసం రేయింబావుడు కష్టపడిన కార్యకర్తలు మరియు నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ పని అయిపోయిందని ప్రచారం చేసిన వారికి ఈ గెలుపు ఒక నిదర్శనమని, పటాన్చెరులో బీఆర్ఎస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎరోలు శ్రీనివాస్ తదితరులు పాల్గొని కార్యకర్తలు ఉత్సాహం నింపారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే ఉత్సాహంతో ప్రజల మధ్య ఉండి పనిచేస్తామని స్పష్టం చేశారు. అంటే ఉన్నటువంటి మన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి సహకారం ఉందా? ఆయన పాత్ర ఎటువంటిది? ఇలా 4 రోజుల ముందు వస్తే ఎంత సహకారం ఉందో అంత సహకారం ఉంది. డెఫినెట్లీ ఆయన సహకారం కూడా ఉంది. మరి మహిపాల్ రెడ్డి గారు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఈ క్యాండిడేట్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. ఈ క్యాండిడేట్ సెలెక్షన్ అనే దానికి మేము ఎంతో స్ట్రాటజిక్గా ఎన్నో సర్వేలు చూసి ఎన్నో రాత్రులు నేను కానీ మా ఇన్ఛార్జీలు కానీ మేమందరం ఎవరు వస్తే క్యాస్ట్ ఈక్వేషన్ కావచ్చు, మరి ఏ రకమైన బలమైన నాయకుని పెడితే ఆ వార్డు గెలుస్తుంది అని చెప్పి మేము ఎంతో ఆలోచించి క్యాండిడేట్ సెలెక్ట్ చేసి మరి బీఫామ్లు ఇచ్చినందుకే కొత్తదనం
కొత్త వాళ్ళు రావాలి, కొత్త రక్తం రావాలి, కొత్త వారితోటి మనం ముందుకు పోదాం. కొంచెం రిస్క్ తీసుకొని అయినా సరే ఉద్దేశం మా పటాన్చెరు కార్పొరేటర్ మా మెట్టు కుమార్ యాదవ్ గారు, మరి గుమ్మడిదల అంజయ్య యాదవ్ గారు, వారితో పాటు గడ్డపోతారం మరి బాలరెడ్డి గారు, అదే రకంగా ఇస్నాపూర్ చూస్తే శ్రీకాంత్ గౌడ్, మరి సోమిరెడ్డి గారు, మరి వారితో పాటు గుమ్మడిదలలో గోవర్ధన్ రెడ్డి గారు, మరి ప్రభాకర్ రెడ్డి గారు, అందరూ కూడా మరి మేమందరం కష్టపడి ఒక 30 రోజులు, గత నెల రోజుల నుంచి ఇంట్లో కూడా ఉండకుండా ప్రతి నిమిషం బయట ఉండి ఇస్నాపూర్లో కానీ ఏ మున్సిపాలిటీ అయినా ఏ రకమైన సమస్య ఉన్నా మేమందరం కలగలిపి పనిచేసినందుకే ఈ విజయం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మరి దాంతోపాటు మరి అందరికీ నమస్కారం. ఇవాళ పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో 5 మున్సిపాలిటీలు జిన్నారం, గుమ్మడిదల, గడ్డపోతారం, ఇంద్రేశం, మరి అదే రకంగా ఇస్నాపూర్ అన్ని మున్సిపాలిటీస్ కూడా మరి బీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లు కైవసం మరి వార్డ్స్ కైవసం చేసుకొని మరి రాష్ట్రంలోనే అసలు మేము 5 మున్సిపాలిటీలు అంటే ఏ రకంగా చేస్తామో అన్న భయం ఉంది. కానీ రాష్ట్రంలోనే 5 మున్సిపాలిటీలు రేపొద్దున చైర్మన్ కైవసం చేసుకునే విధంగా ప్రజలు మరి పటాన్చెరు ప్రజలు మా నాయకత్వాన్ని నమ్మి మరి ఇంత పెద్ద విజయం ఇచ్చినందుకు పటాన్చెరు ప్రజలకు ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మరి దీనికి ముఖ్య కారకుల బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, పటాన్చెరులో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందంటే నేను ఎప్పుడు అందరికీ చెప్పుకుంటూ వస్తున్నా, పటాన్చెరు అనేది బీఆర్ఎస్ పార్టీ అడ్డా. ఎవరు ఉన్నా లేకున్నా పటాన్చెరుల బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ జెండా ఉంటుంది అని చెప్పినాం. అది మరి జనరల్గా మున్సిపాలిటీ అంటే అందరూ చదువుకున్న వాళ్ళు, మరి అందరూ కూడా మంచి విజ్ఞతతోటి చదువుకున్న వాళ్ళు, ఎంప్లాయీసు, కార్మికులు ఉంటారు. మరి 5 మున్సిపాలిటీలో మరి 5కి 5 మరి బీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకుందంటే మీరు ఆలోచించాలి. మీరందరూ కూడా మీ దీంట్లో సహకరించిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి చెప్తున్నాను, నేను పటాన్చెరు గడ్డ ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అడ్డా. కాబట్టి మరి ప్రజలందరికీ మా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులకు మరి మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం చెప్పి ఇంద్రేశం మున్సిపాలిటీకి సంబంధించి గౌరవ గోసుల శ్రీనివాస్ యాదవ్ని ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మమ్మల్ని ఆయన కోఆర్డినేటర్గా చేయడం జరిగింది. నిజంగా మొదటిసారి మున్సిపల్గా ఎన్నికైన తర్వాత ఇంద్రేశం ఏదైతే మొదటిసారి మున్సిపల్ ఎన్నికలు పోరాడుతుంది, అటువంటి టైంలో ఏమైందంటే కొద్దిగా అగ్ని పరీక్షలాగా అయింది. మొదట సీట్ల విషయంలో చాలా ఇబ్బందికరం ఉండే, అయినా కానీ కొన్ని సీట్ల విషయంలో ఇవల్ల ఇంద్రేశానికి సంబంధించి 3 సీట్ల విషయంలో గౌరవ మాజీ మంత్రులైనటువంటి హరీష్ రావు గారి సూచన మేరకు, అదేవిధంగా ఆయన చేయించినటువంటి సర్వే మేరకు ఒక 3 సీట్లను ఏకపక్షంగా తీసుకొని ఇవ్వడం జరిగింది. అంటే ఏకపక్షం కాదు, సర్వే ప్రకారము హరీషాను సూచన మేరకు ఇవ్వడం జరిగింది. ఇవల్ల అదే 3 సీట్లు గెలిచి ఇవల్ల ఇంద్రేశం మున్సిపాలిటీని కైవసం చేసుకున్నాం. కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం, ఇబ్బందులు పడ్డాం. ఏ ఇబ్బందులు ఎదుర్కొన్నా పార్టీ కోసం చేసినాం, పార్టీ లైన్ కోసం చేసినాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బాగుండాలి, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినట్టయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే పటాన్చెరు మొదటి నుంచి ఎదురొడ్డి నిలబడి కలబడి దాదాపుగా రాష్ట్రంలో 700 పైచిలకు స్థానాలు గెలుచుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, శ్రేణులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి 5 మున్సిపాలిటీల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎన్ని అరాచకాలు సృష్టించినా, ఎన్ని దౌర్జన్యాలు చేసినా, ఎన్ని ఇబ్బందులకు గురి చేయాలని చూసినా వాళ్ళను తట్టుకొని ఎక్కువ సీట్లు గెలుచుకొని దాదాపుగా 2 మున్సిపాలిటీలలో పూర్తి మెజార్టీతో
గెలిపించినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ పటంచెరు నాయకత్వానికి, కార్యకర్తలకు, శ్రేణులందరికీ, కష్టపడ్డటువంటి ప్రతి ఒక్క నాయకుడికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, నిర్బంధాలు ఇవన్నిటితోని ఈ ఎన్నికలు జరిగింది. ప్రజాస్వామ్యాన్ని తెస్తా అన్నటువంటి ఆధ్యాత్మిక కేంద్రంగా అలరాడుతున్న బీరంగూడ గుట్ట శైవక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వం సన్నద్ధం చేస్తున్నారు. 1500 ఏళ్ల చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రం తెలంగాణ శ్రీశైలంగా విరాజిల్లుతోంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని బీరంగూడ గుట్టపై వెలిసిన శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో నేటి నుంచి 18వ తేదీ వరకు మహాశివరాత్రి పర్వదిన మహోత్సవాలు నిర్వహించనున్నారు. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ బైసా సుధాకర్ పర్యవేక్షణలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలకు సర్వం సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా భక్తుల తాకిడి పెరగనుండడంతో అందుకు తగినట్లుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 5 లక్షల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ డీసీపీ, డీఎస్పీ సహకారంతో ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవస్థానం చైర్మన్ బైసా సుధాకర్ ఈవో శశిధర్ తెలిపారు. శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట మరి యొక్క శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మరి ఈ రోజు నుంచి ఉదయం 6 గంటల నుంచి మరి యొక్క కార్యక్రమాలు మొదలవడం జరిగింది. మరి ఈ రోజు నుంచి మరి రేపు శివరాత్రి సందర్భంగా మరి ఈరోజు ఉదయం 2 గంటల టైంలో మరి యొక్క అభిషేకం చేసి మరి అక్కడి నుంచి భక్తులకు దర్శన భాగ్యం కలిగించడం జరుగుతుంది. మరి అక్కడి నుంచి ఈ దేవాలయం శ్రీశైలానికి సమతుగా కలిగినటువంటిది. ఇక్కడ నుంచి శ్రీశైలానికి దారి కూడా ఉన్నది. ఇక్కడ ఇంద్రుడే తన పరివారంతో విచ్చేసి ఇంద్రసభ జరిపేవాడని మనకు ఆధారాలతో ఉన్నాయి. ఇక్కడ భక్తులందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఈ దేవాలయాన్ని దినదినాభివృద్ధి చేయడంలో వారి సహకారం ఎంతగానో ఉన్నది. ఈ రోజున లక్షల సంఖ్యలో కనీసం ఈ సంవత్సరానికి 10 లక్షల మంది 5 రోజులుగా ఈ జరిగే ఉత్సవాలలో విచ్చేస్తారని మేము భావిస్తూ ఉన్నాం. ఇక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మన చైర్మన్ గారు, ఆయన పరివారం అంటే ఆయన సభ్యులందరూ వారి సహకారంతో, అలాగే గ్రామ పెద్దలతో, నగరంలో ఉన్నటువంటి పెద్దలతో, ఎమ్మెల్యే గారితో, ఎమ్మెల్సీ గారితో, ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో, మన శ్రీనివాస్ గౌడ్ గారు ఆయన చైర్పర్సన్ పటంచెరు వారి సహకారాలతో, అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ ఆలయం యొక్క అభివృద్ధి పథంలో ముందుకు వెళుతూ ఉన్నది. కనుక భక్తులు అందరూ అధిక సంఖ్యలో విచ్చేసి మరి భక్తులకు నిర్విరామంగా మరి దర్శనం జరుగుతుంది. మరి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మరి యొక్క ఏర్పాట్లను మరి ప్రతి నిమిషము మరి పర్యవేక్షించి మరి కార్యక్రమంలో పార్కింగ్కి అయితే కానీ, మరి ఇంకా వాటర్ ఫెసిలిటీస్ అయితే కానీ, మరి వచ్చిన భక్తులకు మెడికల్ ఫెసిలిటీస్ అయితే కానీ, మరి శానిటైజర్ నుంచి మరి ఇక్కడ ఎప్పటికప్పుడు క్లీనింగ్ జిహెచ్ఎంసీ నుంచి కానీ మరి ప్రతి ఒక్కటి అన్ని మరి వారం రోజుల నుంచి మరి నిర్విరామంగా ఈ యొక్క పర్యవేక్షణ చేసి మరి భక్తులకు అన్ని విధాలుగా ఈ సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాము. మరి రేపటి శివరాత్రి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులు మరి వారు ఈ యొక్క శివుణ్ణి దర్శించుకొని మరి యొక్క శివరాత్రిని వారి యొక్క భాగ్యం పొందగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शंकर पार्वतीभ्यां श्री भ्रमरांब सहित मल्लिकार्जुन स्वामी देवालयं बीरंगूड गुट्ट నిన్నటి వరకు అమీన్పురం మండలంలో ఉండి ఉన్నటువంటి ఈ దేవాలయం ఈరోజు మహానగరంలోకి వెళ్ళిపోయింది. అందరూ హర్షించదగినటువంటి శుభవేళ, శుభ సందర్భము. చూస్తూ ఉండగానే ఈ దేవాలయ అభివృద్ధి ఇంతింతై వటుడింతయై మరియుందానింతై నభోవీధిపైనంతై అన్నట్లుగా ఈ దేవాలయం దిర్దినాభివృద్ధి జరుగుతూనే ఉంది. ఈ దేవాలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఉండి ఉన్నటువంటి ఆలయం. ప్రస్తుతానికి ఈ దేవాలయానికి ఈవోగా శశిధర్ గుప్తా గారు ఉండి ఉన్నారు. 2019 పుల్వామాలో జరిగిన ముష్కర్ల దాడిలో మరణించిన జవాన్లకు బజరంగ్ దళ నాయకులు నివాళులర్పించారు. హైదరాబాద్ అబిడ్స్ జీపీఓ సర్కిల్లో అమర జవాన్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బజరంగ్ దళ స్టేట్ కన్వీనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఫిబ్రవరి 14న వీర జవాన్ దినోత్సవం పేరిట ప్రతి ఏటా వారిని స్మరించుకుంటున్నామని తెలిపారు. విదేశీ సంస్కృతి అయిన వ్యాలంటైన్స్ డే దేశ యువత బహిష్కరించాలని, దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్న అమర సైనికుల కుటుంబాలకు అండగా నిలవాలని శ్రీకాంత్ కోరారు. अमर रहे, अमर रहे, जय श्री राम, जय श्री राम, जय श्री राम. राकेश भाई सिखवार्ते पट्टा कर सब भारत माता की जय श्री राम, जय श्री राम. मातरम मातरम वंदे मातरम, मातरम मातरम वंदे मातरम. మనకు తెలిసిన విషయమే గత 2019లో ఏదైతే పుల్వామాలో జరిగినటువంటి దుశ్చర్య, పాకిస్తాన్ నా కొడుకులు ఏదైతే దొంగ దెబ్బతీయాలని చూసినారో, మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూసినారో, అయినప్పటికీ కూడా 40 మంది చనిపోయినప్పటికీ కూడా, అంటే వీరవర్ణం పొందినప్పటికీ కూడా మన యొక్క దేశ ప్రజల్లో కానీ సైనికుల్లో కానీ ఎక్కడ కూడా వాళ్ళకు కించెత్తు ఇది అధైర్యం కోల్పోకుండా ధైర్యంగా దేశం మొత్తం యావత్ దేశం అంతా కూడా సైన్యం వెనుకనే ఉండడం జరిగింది. వాళ్ళ జ్ఞాపకార్థం ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ ఇందినగర్ జిల్లా ఏదైతే ఉందో ఈ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు పుల్వామా మొబైల్ ఫోన్ యజమానులు తమ ఫోన్ పోగొట్టుకుంటే ఏమాత్రం బాధపడొద్దని తక్షణమే CEIR పోర్టల్లో ఫిర్యాదు చేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ సిబ్బంది రికవరీ చేసి అప్పగించారు. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న 32 వారి మొబైల్స్ రికవరీ చేసి ఇచ్చారు. దొంగతనం, పోగొట్టుకున్న సెల్ ఫోన్ల రికవరీ కోసం ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు ఏసీపీ తెలిపారు. ఇప్పటివరకు CEIR పోర్టల్లో బాధితులు ఫిర్యాదు చేయగా వాటిలో 32 ఫోన్లను గుర్తించి మొబైల్ స్వాధీనం చేసుకుని సంబంధిత యజమానులకు అందజేసినట్లు చెప్పారు. మన ఫోన్ ఇచ్చిన రైటింగ్ ఏంటో సరి साइन हो रहा में जा रहे बोल के सुनने में हमारा फोन यही ना यही है सर. अल्लाह और तरक्की दे इंशाल्लाह. चंद्रायणगुट्टा पुलिस स्टेशन वेरी गुड अल्हम्दुलिल्लाह. आपको और तरक्की दे, सेहत दे, सबको स्टाफ को अल्हम्दुलिल्लाह. भाई बहुत मुश्किल से अल्हम्दुलिल्लाह मिल गया. लाख लाख शुक्र है आप लोगों का, अल्लाह का अव्वल. इंशाल्लाह और तरक्की दे सर. वेरी गुड.
చంద్రాయణగుట్ట డిస్ట్రిక్ట్. రమణ ఎక్కడ ఉంటారు మీరు? అల్వాల్లో ఉంటాను. ఎప్పుడు పోయింది మీ ఫోను? 1.5 years అయింది. ఓకే, 1.5 years बाद మీరు దొరుకుతుంది అనుకురా సార్ మీ ఫోను? ఓప్స్ పోయింది. మరి ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతుంది? మరి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సార్. कहाँ रहते? कब गए तुम्हारे फोन? 2 महीने हो गए। ठीक है, तुम्हारा फोन तो बंद कर। और कौन? शेख उस्मान जी। कहाँ रहते आप? सर हैबिट्स में। कब चले गए तुम्हारे फोन? 29 दिसंबर। कैसे थे? ओ पिकनिक गए थे फ्रेंड्स के साथ। सर जी शुक्रिया। అందరికీ నమస్కారం. ఈరోజు చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్లో చంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ గోపి, అదేవిధంగా డిఐ రామస్వామి, వాళ్ళ క్రైమ్ టీం అందరూ కూడా ఎవరైతే తమ యొక్క మొబైల్ ఫోన్లని పోగొట్టుకోవడం జరిగిందో దానికి సంబంధించినటువంటి ఫిర్యాదులు రావటం వలన అట్టి ఫిర్యాదులపై క్రైమ్ టీం మొత్తం కూడా ఈ యొక్క మొబైల్ ఫోన్ల యొక్క IMEI నెంబరు ఏదైతే ఉందో దాన్ని కొత్తగా వచ్చినటువంటి CIR పోర్టల్లో సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అనే ఒక పోర్టల్ని కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. దానిలో ఎంట్రీ చేయడం ద్వారా ఎవరైతే మొబైల్ లాస్ అయిందో వాళ్ళ యొక్క మొబైల్ని మళ్ళీ తిరిగి వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నట్టయితే దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ రకంగా ఈ యొక్క సంవత్సర కాలంలో, అంటే దాదాపు ఒక 2 నెలల కాలంలో మొత్తం దాదాపు 32 ఫోన్లని ఈరోజు రికవరీ చేయడం జరిగింది. ఆ యొక్క 32 ఫోన్లను కూడా ఈరోజు ఎవరైతే బాధితులు ఆ యొక్క ఫోన్లని కోల్పోవడం జరిగిందో వాళ్లకు ఈరోజు మేము ఇక్కడ అందజేయడం జరుగుతుంది. ఇట్టి ఫోన్లని డిటెక్ట్ చేయడంలో డిఐ రామస్వామి, అదేవిధంగా వాళ్ళ యొక్క క్రైమ్ టీమ్ SI అండ్ సిబ్బంది అందరూ కూడా చాలా చక్కగా పనిచేసి ఈ యొక్క ఫోన్లన్నింటినీ కూడా తెప్పించడం జరిగింది. వారికి మా యొక్క DCP గారు, అదేవిధంగా CP గారి తరఫున కూడా ప్రత్యేక రివార్డు అందజేయడం కోసం మేము పంపించడం జరుగుతుంది. దుండిగల్లోని MLR IT గ్రౌండ్స్ లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రీడా పండుగ నెలకొంది. జోనల్ మేనేజర్ వందనా పాండే క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించి క్రీడా పోటీలను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వందనా పాండే మాట్లాడుతూ నిరంతర పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి క్రీడలు అద్భుతమైన మార్గమని తెలిపారు. శారీరక దృఢత్వంతో పాటు సమిష్టి కృషిని క్రీడలు నేర్పిస్తాయని పేర్కొన్నారు. సుమారు 150 మంది బ్యాంకు ఉద్యోగులు క్రికెట్, బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్, టేబుల్ టెన్నిస్ మరియు అథ్లెటిక్స్ విభాగాల్లో పోటీ పడుతున్నారు. ఇక్కడ ప్రతిభ కనిపించిన వారు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవుతారని బ్యాంకు వర్గాలు వెల్లడించాయి. క్రీడల అనంతరం సాయంత్రం యూసఫ్గూడలో నిర్వహించిన తాల్ తరంగ్ సాంస్కృతిక కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. ఉద్యోగులు తమ కళా ప్రదర్శనలతో వేదికను హోరెత్తించారు. బ్యాంకింగ్ విధులను పక్కన పెట్టి క్రీడా స్ఫూర్తితో సిబ్బంది అంతా ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొనడం విశేషం. हम लोग क्या
రోజు పంజాబ్ నేషనల్ బ్యాంక్ యాన్యువల్ స్పోర్ట్స్ అవుతున్నాయి. ఇవి హైదరాబాద్ హోస్ట్ చేస్తుంది. ఇక్కడికి ఆల్మోస్ట్ 200 ప్లేయర్స్ భోపాల్ నుంచి, భువనేశ్వర్ నుంచి, రాయ్పూర్ నుంచి వచ్చారు. ఈ 4 జోన్ల నుంచి కలిపి లగ్భగ్ 200 ప్లేయర్స్కి ఈరోజు క్రికెట్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, అథ్లెటిక్స్ అన్నింటిలో స్పోర్ట్స్ యాక్టివిటీలు జరుగుతున్నాయి. మా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండి గారు ఈ సంవత్సరం ఆఫ్టర్ గ్యాప్ ఆఫ్ 3-4 ఇయర్స్ స్టార్ట్ చేశారు ఇందులో. సో ఈ ప్రజలందరికీ, మా ప్లేయర్స్ అందరికీ, ఎంప్లాయీస్ అందరికీ హెల్త్ అవేర్నెస్ కోసం, ఒక వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం కోసం ఈ స్పోర్ట్స్ జరుగుతున్నాయి. సో ఈరోజు ఈవినింగ్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి. ఇందులో లగ్భగ్ ఒక 150 మంది 4 స్టేట్ల నుంచి, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ నుంచి పాల్గొంటున్నారు. థ్యాంక్ యూ. Good morning to everybody. Good morning, Hyderabad. So we are here. We are today as Hyderabad zone, as head of Hyderabad zone. I am Vandana Pandey. And हमारा एक बैंक ने एक बहुत ही अच्छा इनिशिएटिव स्टार्ट किया है, जिसको हमने खेल उत्सव नाम दिया है बैंक ने. हमारे MD एंड CEO का ये इनिशिएटिव है, जो इन लाइन विथ हमारे प्राइम मिनिस्टर श्री मोदी जी के हैं, जो कहते हैं कि स्वस्थ बॉडी हो तो स्वस्थ माइंड रहता है. तो इसी परिक्रम में बैंक ने सारे सर्कल्स के बीच में प्रतियोगिता, खेल की प्रतियोगिता, अलग अलग तरह के खेल, जिसमें रेस हो गया, एथलेटिक हो गया, शॉट पुट हो गया, चेस, कैरम, सारी चीज़ों की बैडमिंटन, TT प्रतियोगिताएं करवाई, जिसमें सर्कल्स ने आपस में पहले पार्टिसिपेट किया. हर जोन में 6, 7, 8, 10, 11 सर्कल्स होते हैं, वो आपस में पार्टिसिपेट किए. उनमें से जो एक सर्कल जीता तो वो एक जोन की टीम बनी. हर जोन की टीम फिर आपस में खेलेगी, और जब उन जोनों में से जो जीतेगा वो 3 या 4 टीमें हेड ऑफिस में हमारी दिल्ली जो है वहाँ जाके खेलेंगी. तो आज यहाँ पर हमारा हैदराबाद जोन इंटर जोन खेल प्रतियोगिता. శివంపేట మండలం చెన్నగొట్టి ముక్కల పరిధిలోని చాకరిమెట్ల సహకార ఆంజనేయ స్వామి దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. శివరాత్రి పర్వదినాన్ని ముందు రోజు ఆలయ ఫౌండర్ చైర్మన్ ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థమై హోమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని సత్యనారాయణ స్వామి వ్రతాలు, చందనాభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఇవి టీజీ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.